ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకున్నదాము. మన మధ్యలో ఉన్న జోసెఫ్ గారు వచ్చి వాక్యాన్ని చదివినిపిస్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము నుంచి 11వ వచనము వరకు మనము వాక్యము చదువుకునేదాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తున్నాను. ఆయన జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యమివ్వగా సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషినికి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఆ లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపలేక ఉన్నది. ప్రియులారా, ఈరోజు వెలుగు చీకటి అనే అంశము గురించి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. ఏమిటి ఈ అంశము అంటే వెలుగు చీకటి. ప్రియులారా, యోహాను గారు ఈ లోకములో దేవుని వెలుగును తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడట. యోహాను గారు వెలుగు గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వెలుగు అక్కడ మనము చూసినట్లయితే అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు సాక్షిగా వచ్చెను. ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ లోకానికి వెలుగు వచ్చినది అని. కానీ ఏం చేస్తుంది చీకటి? వెలుగు ఈ లోకమునకు వెలుగు వచ్చెను అని వాక్యము చెబుతూ ఉన్నది. అయితే ఈ లోకము దానిని గ్రహించగలేదు. ఈ లోకము చీకటిగా ఉన్నది. అక్కడ మనం 5వ వచనాన్ని గమనించినట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి మాత్రము దానిని గ్రహించుట లేదు. అయితే ఇక్కడ ఈ వెలుగు ఈ చీకటి ఈ రెండు విషయాల గురించి కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానము చేయాలి. అసలు పరిశుద్ధ లేఖనములో ఈ వెలుగు గురించి ఏమి రాయబడి ఉన్నది చూడండి ప్రియులారా. అసలు ఈ లోకమంతా కూడా చీకటిగా ఉన్నదట. ఈ చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన క్రియను చేసినట్లుగా ఆదికాండము 1వ అధ్యాయములో 3వ వచనంలో మనము గమనించుతూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఎందుకు వెలుగు కమ్మన్నాడు అనంటే ఈ లోకమంతా ఎలాగున్నదట? చీకటి అగాధముగా ఉన్నది, ఏమీ కనిపించని పరిస్థితుల్లో ఉన్నది. అలాంటి లోకాన్ని వెలుగు కమ్మని ఆయన ఒక్క మాట పలుకగా ఈ లోకము వెలుగు వచ్చినది ఈ లోకములోనికి. కానీ ఈ లోకములోనికి వెలుగు వస్తే ఈ లోకములో ఉన్న మనుష్యులు ఆ వెలుగును గ్రహించటం లేదు. కారణం ఏమిటి అంటే వారు ఎక్కడ ఉన్నారు? చీకటిలో ఉన్నారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 46వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు అని రాయబడి ఉన్నది.
నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కానీ వెలుగుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరూ గ్రహించటం లేదు. ఎందుకు చేతనంటారు అని మనము గమనించినట్లయితే, ఈ మనుష్యులు చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు. ఏ చీకటి? పాపపు చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు. ఈ పాపపు అంధకారములో పడి ఉన్నారు. కాబట్టి ఈ వెలుగును గ్రహింపలేకున్నారు. చూడండి ప్రియులారా, సాయంత్రము 6 గంటలు దాటేసరికి మన యొక్క గృహము చీకటిగా మారిపోతూ ఉన్నది. ఎందుచేత? ఆ వెలుగునిచ్చే సూర్యుడు అస్తమిస్తున్నాడు గనుక చీకటిగా మారిపోతూ ఉన్నది. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? చీకటి పడుతుంది అనగానే ఏమి చేస్తూ ఉన్నాము? లైట్లు వెలిగిస్తూ ఉన్నాం. ఒక 20 సంవత్సరాల క్రితం అయితే కిరోసిన్ లాంతర్లు మాత్రమే వెలిగించుకునేవారు. ఇప్పుడు ఎక్కడ అలాంటి లైట్లు కనిపించవు. అంతా కూడా దేదీప్యమానమైన విద్యుత్ కాంతులే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా. సాయంత్రం అయ్యేసరికి మనము చక్కటి ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి బల్బులు వేస్తూ ఉన్నాం. వేయగానే ఏమొస్తూ ఉన్నది? ఇంటిలోకి వెలుగు వస్తూ ఉన్నది. వెంటనే వెలుగు రాగానే ఆ గదిలో ఉన్న చీకటి ఏమవుతున్నది? అప్పుడు దాకా చీకటి ఉన్నది కదా గదిలో. మరి ఏమవుతుంది ఆ చీకటి? ఆ వెలుగును చూసి పారిపోతూ ఉన్నది. మరి లోకానికి వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరూ గ్రహించటం లేదట. ఎందుచేత? వారు ఇంకా చీకటిలోనే మగ్గిపోతూ ఉన్నారు. వారికి భయం లేదు. ఇప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి వెలుగు, లైట్ వేయగానే వచ్చిన వెలుగు వల్ల చీకటి ఆ ద్వారబంధాల నుంచో ఆ కిటికీ ద్వారాల నుంచో ఎటో రూటుగా అది పారిపోతూ ఉన్నది. వెంటనే ఆ గదంతా కూడా వెలుతురు ప్రకాశిస్తూ ఉన్నది. మరి లోకానికి వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు గమనించటం లేదంటే, చీకటిలో బ్రతుకుతున్న ఈ మనుష్యులు వెలుగును గ్రహింపకుండెను. మనము చదివిన వాక్య భాగంలోనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనము గమనించినట్టు 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ క్రింది భాగంలో చూస్తే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. వాక్యము చెప్తుంది ఆయనే ఈ లోకానికి వెలుగుగా వచ్చెను అని 12వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుకున్నాం. కానీ ఈ లోకం ఏం చేస్తున్నది? ఆయనను గమనించటం లేదు. అంటే దేన్ని గమనించటం లేదు? వెలుగును గమనించటం లేదు. కారణం ఏమిటి? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఉన్నప్పుడు అదేమనుకుంటుంది? నన్నెవరు చూడటం లేదు కదా అనుకుంటూ ఉన్నది. ఈ మనుషులకు కూడా ఆ చీకటి పాపములో మగ్గిపోతున్నారు కనుక వెలుగు వచ్చినప్పటికీ వీళ్ళు కళ్ళు మూసుకుపోయి మేము ఇంకా చీకటిలోనే ఉన్నాం, వెలుగు రాలే వెలుగు రాలే వెలుగు రాలే అనుకుంటూ ఉన్నారట ఈ మనుష్యుడు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఎందుకు ఎందుకు ఈ లోకమునకు వెలుగు వచ్చినది అంటే, ఈ లోకంలోనికి ఎవరు వచ్చారు? వెలుగంటే ఎవరు వచ్చారండి ఈ లోకంలోనికి? 12వ అధ్యాయం 46వ వచనంలో నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఎందుకు వచ్చారు? నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకములోనికి వెలుగుగా వచ్చాను. మరి గ్రహిస్తున్నారా మనుషులు? ఆయన ఎందుకు వచ్చాడంట? మీరు చీకటిలో మగ్గిపోకూడదని,
పాపం అనే అంధకారంలో చిక్కుకోపోదని ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు. కానీ ఎవరు కూడా అది గ్రహించటం లేదు. చూడండి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకునదాము. చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడైనై ఉన్నాను. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరికి? చీకటిలో ఉండు వారికి వెలుగును. ఇప్పుడు వెలుగు ఎవరికి కావాలి? చీకటిలో ఉన్న వారికి. మరి అందరూ చీకటిలో ఉన్నారు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. మరి చీకటిలో ఉన్న ఈ మనుషులకు వెలుగుగా ఆయన వస్తే ఆయనను గ్రహింపలేకపోతూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, ఆయన ఈ లోకమంతటికి కూడా వెలుగుగానే ఉన్నాడట. చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపలేరని 12వ వచనం చదవండి. 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఇప్పుడు ఈ లోకానికి వెలుగు ఎవరండి? ఈ లోకానికి వెలుగు ఎవరుగా ఉన్నారు? మనము గమనించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నారు. ఆయనను వెంబడించేవారు చీకటిలో నడకక జీవపు వెలుగును కలిగి ఉంటారు. మరి ఎంతమంది ఈ యొక్క వెలుగులో నడుస్తూ ఉన్నారండి? మరొక మాట రాయబడి ఉన్నది. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో మరొక మాట కనిపిస్తున్నది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు అని. మరి దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మిమ్మల్ని ఎంత మాత్రము చీకటిలో ఉంచకుండా వెలుగులోకి నడిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. మరి మనలో ఉన్నదంతా చీకటే. చీకటి దేనికి సాదృశ్యముగా ఉన్నది? పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. పాపము చేయని వాడెవరు? పాపాత్మురాలైన స్త్రీని కొట్టి చంపాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, నిజమే, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్యభిచారము చేసిన వారిని కొట్టి చంపబడి ఉన్నది కదా, నిజమే. ఈమెని రాళ్ళతో కొట్టి చంపుడి, ఓకే, నేను కాదన్ను. అయితే మీలో ఎవడు పాపము చేయని వాడో వాడు ముందు రాయేయండి ఆమె మీద అన్నాడండి యేసు ప్రభువు వారు. అని ఆయన నేల మీద ఏదో రాస్తుండగా ఆయన రాసి లేచేసరికి ఒక్కడు అక్కడ మిగలలేదు. కారణం ఏమిటి? ఒక్కడు కూడా పాపము చేయని వాడు లేడు. అందుచేత అందరూ పాపపు చీకటిలో మగ్గిపోతున్నారు గనక అందరికీ వెలుగునివ్వటానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు. మరి ఆ వెలుగు నీవు ఎందుకు పొందుకోలేకపోతూ ఉన్నావు? ఆ వెలుగు నీ జీవితంలో ఉన్నదా? ఆ వెలుగు నీ బ్రతుకులో ఎప్పుడన్నా రుచి చూసావా? ఆ వెలుగు నీ మీదకి నీ కుటుంబం మీదకి ఎప్పుడన్నా ప్రసరించినదా? ఆ వెలుగు కాంతి కిరణాలు నీ కుటుంబం మీదకి వచ్చాయా? కారణం ఏమిటి? రాకపోతే కారణం ఏమిటి? ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మాకేమిటండి, అత్యధికమైన ఖరీదు గలటువంటి LED లైట్లు కొనుక్కున్నా బోలంత వెలుగండి మాకు. మా గ్రౌండ్ నిండా లైట్లు పెట్టుకున్నా మాకు బోలంత వెలుగండి అనుకుంటూ ఉన్నారా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా,
ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఏ వెలుగు కావాలి నీకు అంటే జీవపు వెలుగు కావాలి. ఈ కరెంటు వెలుగు కాదు నీకు కావలసినది, జీవపు వెలుగు కావాలి. మరి అది ఎక్కడున్నదండి? ఆ జీవపు వెలుగు ఎక్కడున్నదండి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, వెలుగు యొక్క నివాస స్థలములో దేవుని వద్ద ఉన్నవి అని రాయబడి ఉన్నదండి. మరి ఆ దేవుడే వెలుగుగా నీ దగ్గరికి వస్తే, వెలుగు యొక్క నివాస స్థలములు ఆయన యొద్ద ఉన్నవి. మరి ఆయనే నీ దగ్గరికి వచ్చాడు వెలుగుగా. మరి నీవెందుకు ఆ వెలుగును తీసుకోవడానికి ఇష్టపడటం లేదు? చూడండి, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు, వారి బుద్ధి లేని కన్యకలు దివిటీలు వెలిగించడానికి నూనె లేనప్పుడు వారిని అడుగుతున్నారు. దివిటీలు వెలిగించుకున్నటువంటి బుద్ధి గల కన్యకలను అడుగుతూ ఉన్నారు. దివిటీలు ఎందుకు వెలిగించారు? వెలుగు కోసం. ఆ వెలుగులో పెండ్లి కుమారుణ్ణి చూడడం కోసం బుద్ధి గల కన్యకులు దివిటీలు వెలిగించారు. మరి నీ జీవితంలో వెలుగున్నదా? నీ బ్రతుకులో వెలుగును ఎప్పుడన్నా చూసావా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి, ఆలోచన చేయండి. ఈ వెలుగు యొక్క నివాస స్థలములు ఎవరి వద్ద ఉన్నవి? దేవుని వద్ద ఉన్నవి. ఆ దేవుని వద్ద ఉన్నటువంటి వెలుగు, ఆయనే వెలుగుగా ఈ లోకానికి వస్తే ఏం చేయటానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి? కీర్తన గ్రంథాన్ని ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎందుకు ఈ లోకమునకు ఆయన వెలుగుగా వచ్చాడు? నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని ఏం చేస్తాకొచ్చాడండి ఆయన? ఎందుకు వచ్చాడు ఆయన? నీ బ్రతుకులో ఉన్న చీకటిని తీసివేసి నీ బ్రతుకుకు వెలుగుని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వస్తే ఆయన దగ్గరకు నీవు వెళ్ళటం లేదు, ఆయన వాక్యం శ్రద్ధగా వినటం లేదు, ఆయన సన్నిధికి నీవు చేరుకోవటం లేదు. ఏదో నామకార్థంగా బ్రతికేస్తూ, నామకార్థంగా జీవేస్తూ, అయ్యో ఆదివారం కదా వెళ్ళకపోతే ఏమన్నా పాస్టర్ గారు అంటారేమో అని, వెళ్ళిన తర్వాత వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా విన్నట్టు నటిస్తూ ఉంటే నీ జీవితంలో వెలుగు ఎప్పుడు వస్తుంది? నీ బ్రతుకులు వెలుగు ఎప్పుడు వస్తుంది? నీ కుటుంబం వెలుగు ఎప్పుడు వస్తుంది? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి, గమనించండి, ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నా కుటుంబంలో ఎందుకు వెలుగు రాలేదు? నా బిడ్డల మీదకి దేవుని యొక్క వెలుగు ఎందుకు ప్రకాశించడం లేదు అని ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఆ వెలుగు కావాలి అనంటే, ఆ వెలుగును నీవు పొందుకోవాలంటే వాక్యము చెప్తూ ఉన్నది, నీవు 5 రకాల పనులు చేస్తే తప్ప దేవుని యొక్క వెలుగు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి రానే రాదు అని వాక్యము చెప్తూ ఉన్నది. చూడండి, మొదటి కారణాన్ని మనం పరిశీలన చేద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. దేవుని వైపు ఎవరైనా సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును ఘోరముగా తొలగించిన ఎడల నీ అభివృద్ధి పొందదవు. 28వ వచనం చదవండి. నీవు దేనినైనను యోచన చేయగా నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద. ఎప్పుడు నీ మార్గముల మీద వెలుగు ప్రసరింపజేయాలి దేవుడు అంటే ఎప్పుడు? నీవు దేవుని వైపు తిరిగినప్పుడు. ఆయన వచ్చి నీ ద్వారం దగ్గర నిలబడి నీ యొక్క తలుపు దగ్గరకు వచ్చి తలుపు కొడుతూ పిలుస్తున్నాడు, అమ్మా నేను నేడు నీ ఇంటిలో బస చెయ్యాలి అనుకుంటూ ఉన్నాను అని పిలుస్తూ ఉన్నాడు. మేడు చెట్టెక్కిన జక్కయ్యని పిలిచాడు కదా. ఆ జక్కయ్య అత్యధికమైన పన్నులు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి వాడు. మరి ఆయన దగ్గరకు వచ్చి, జక్కయ్య దిగు,
నేడు నేను నీ ఇంట బస చేస్తాను అన్నాడు. ఎందుకన్నాడంటారు? ఏంటి అంత పాపాత్మురాలైన స్త్రీ ఇంటికి వెళ్తాడు ఏమిటి? అంత డబ్బులు ప్రజలను ఇబ్బంది పెట్టే పొట్టి చెక్క ఇంటికి వెళ్తాడు ఏంటని జనం సరుక్కుంటున్నారు కదా. ఎందుకని ఆయన ఆ యొక్క జక్కైని పిలిచాడు? చెట్టు ఎక్కిన జక్కైను. ఆ చెట్టు ఎక్కి ఈయన ఏమైనా చూశాడా? ఆయన చాలా దూరంగా ఉన్నాడు. ఆ జన సమూహంలో ఈయన చూడలేడు గనక, ఆయన పొట్టివాడు గనక ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడాలని ఆసక్తి కలిగి ఉన్న విషయం యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలిసి ఆ దారి మార్గంలో వెళుతున్నప్పుడు అక్కడ మేడు చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య దిగుము, నేడు నేను నీ ఇంట బస చేయదలిచాను అని చెప్పాడు. ఆయన ఎక్కటం ఈయన చూడలేదు, కానీ ఆయన దేవుడు కదా, ఆయనకి అన్నీ తెలిసినాయి. మరి ఆయన్ని ఎందుకు పిలిచాడు? దేవుని వైపు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఎవరో నేను చూడాలి అని తపన కలిగి ఉన్నాడు. అందుచేత చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కిన ఆయన్ని ఈయన పిలిచాడు. ఆయన పాపాత్ముడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, అత్యధికమైన పన్నులు వసూలు చేసి ప్రజలను హింసించిన వాడిగా ఉండొచ్చు, కానీ ఆయన దేవుని వైపు చూచాడు. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుంది? దేవుని వైపు మీరు తిరిగి చూస్తే, సర్వశక్తిని వైపు మీరు తిరిగి చూస్తే మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మరి మనము దేవుని వైపు తిరుగుతున్నామా? రెండవ కారణం కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో. యోహాను సువార్త 8, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడిస్తున్నామా? ఆ జీవపు వెలుగు పొందుకోవటానికి వెంబడిస్తున్నామా? అయ్యో, మేము ప్రార్థనకు వస్తున్నాం కదండి, నిజమే. మేము పాటలు పాడుతున్నాం కదండి, నిజమే. మరి వాక్యం వింటున్నారా? వింటున్న వాక్యానుసారం జీవిస్తున్నారా? ఆ వాక్యానుసారం బ్రతుకుతున్నారా? అదే యేసుని వెంబడించటం. ఆ యేసుని వెంబడిస్తే ఈ చీకటి బ్రతుకంతా కూడా ఏమవుతుందట? ఏమని రాయబడి ఉన్నది? వెలుగు, జీవపు వెలుగు. ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసమా, ఆలోచించండి. వెలుగు కావాలంటే మొట్టమొదటి దేవుని వైపు తిరగాలి. తిరిగి ఊరుకుంటే కుదరదు, కానీ దేవునిని వెంబడించి నడవాలి. నడిస్తే సరిపోదు, కానీ మూడవ కారణము చూద్దాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయంలో 2వ వచనం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అవుదురు, యథార్థవంతులు వారు దీవించబడుదురు, ఉండును, నిలుచును. ఇక్కడ ఎవరికండి? యథార్థవంతులకు ఎక్కడ పుడుతుంది? చీకటిలో వెలుగు పుట్టును. చూడండి ప్రియులారా, దేవుని వైపు తిరగాలి, దేవుని వెంబడించి నడవాలి. ఈ రెండు చేస్తే వెలుగు వచ్చేస్తుంది అని అనుకోకూడదు. ఏం చేయాలి? యథార్థవంతంగా బ్రతకాలి. ఆ యథార్థవంతంగా బ్రతికితే మీరే కాదు, కానీ మీ కుటుంబము కూడా, మీ యొక్క వారసులు కూడా దేవుని వెలుగును చూస్తారని వాక్యంలో రాయబడి ఉన్నది. నాలుగవది కూడా చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఈ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయము స్పష్టంగా చెప్పబడినది. ఏమిటి అనంటే, ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఎవరిది? ఎవరిది? నీతిమంతులది. నాలుగవ కారణం ఏమిటి? నీతివంతంగా ఉండాలి, వెలుగు కావాలి అని అంటే. ఐదవది కూడా చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుదాం. 5 కారణాలు కనిపిస్తూ ఉన్నవి. నీకు వెలుగు కావాలి అని అంటే కరెంటు వెలుగు కావాలి. చదవండి, చదవండి, గట్టిగా చదవండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి
ముఖము చాటేయకుండా ఉండుటయు, దిక్కుమాలిన పేదలను దిక్కుమాలిన వారిని పేదలను రక్షకునుటయు, ఆదుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు బట్టలు లేని వారు నీకు కనపడినప్పుడు బట్టలు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసి అలాగు నీవు చేసినట్లయితే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క వలె ఉదయించును. నీకు వెలుగు కావాలంటే 5 పనులు చేయాలని వాక్యము సెలవిస్తున్నది. మొదటి, దేవుని వైపు తిరగాలి, దేవునితో నడవాలి, యథార్థవంతంగా జీవించాలి, నీతివంతంగా బ్రతకాలి. ఈ 4 చేసి కూర్చుంటే కుదరదు. ఏం చేయాలట? నీవు ఎవరైతే ఆపదలోను అవసరతలోను ఉన్నారో, అనాథులు, పేదలు, విధవలు, వృద్ధులు ఎవరైతే నీకు కనిపించారో, నీకు చేతనైన సహాయము వారికి చెయ్యాలి. చేస్తే ఏమొద్దంట? వేకువనే ఉదయించే చుక్కలాగా వెలుగు నీ మీదకి ప్రసురింపచేస్తాడు దేవుడు. ఎన్ని చేయాలండి? ఎన్ని చేయాలి చెప్పండి? 5 చేయాలి. ఎందుకు చేయాలంటారు? ఆ వెలుగు అవసరమా మనకి? లేదండి, మేము ఎప్పుడు ఈ చీకటిలోనే బ్రతుకుతాము, ఈ చీకటిలోనే జీవిస్తాము అనే వారికి మనం ఏమీ చెప్పలేం. వెలుగు కావాలనుకున్న వారికి, దేవుని వెలుగును రుచి చూడాలనుకున్న వారికి మాత్రమే ఈ మాటలు రుచిగా ఉంటాయి. ఇప్పుడు వెలుగు ఎందుకు అవసరం? వెలుగులో అంత ప్రాముఖ్యత ఏమున్నది? మా దగ్గర ఒక 2000 రూపాయలు ఉన్నాయండి, విలువైనటువంటి లైట్లు తీసుకొచ్చి చుట్టూ పెట్టేస్తాం, అంత వెలుగే కదా అనుకోవచ్చు మనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమి రాసి ఉన్నదో గమనించండి. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో 7వ వచనము, వెలుగు చాలా మనోహరమైనది. వెలుగు ఎలాంటిదంట? వెలుగు ఎలాంటిది? మనోహరమైనది. అదే ప్రసంగి 2వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే వెలుగు చాలా ప్రయోజనకరమైనది. అంతటా చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరం అండి. ఎవరు? వెలుగు. ఆ వెలుగు లేకపోతే, ఆ వెలుగు మన ఇంటిలో లేకపోతే, ఆ కరెంటు ఒక అరగంటో గంటో తీసేస్తే మనం ఏమంటున్నాం? ఆ విద్యుత్ శాఖ అధికారులను తిట్టేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు తీశాడేంటి అని నోరు జారి మాట్లాడేస్తూ ఉన్నాం. ఎందుకు? ఆ వెలుగు లేకపోతే ఉండలేకపోతున్నాం. అక్కడ చీకటిలో ఏమొస్తుందో తెలీదు, చీకటిలో ఏం ప్రమాదం జరుగుతుందో తెలీదు. అందుచేత ఈ లోకము రీతిలో ఉన్నటువంటి విద్యుత్ కాంతుల కొరకే మనం ఎంతో ఆతృతపడి, ఆయాసపడి, ఆవేశపడి ఆ వెలుగును కావాలని కోరుకుంటున్నామే. మరి దేవుడిచ్చే జీవపు వెలుగు కొరకు ఒక్కరన్నా ఆలోచన చేస్తున్నారా? ఆ వెలుగు కావాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఈ వెలుగు మనోహరమైనది, చీకటి కంటే ఎంతో ప్రయోజనకరమైనది. వీళ్ళరా, అందుచేతనే ఆ వెలుగు మనకి కావాలి అని అంటే 5 రకాల పనులు చెయ్యాలి. ఒకవేళ మనకు చేయలేదనుకోండి, అయ్యో మీరు భలే చెప్పారండి, మా చిరిగిపోయిన చీరని కనీసం బట్టలు లేనా మేము ఇచ్చామనుకోండి, మాకు ఇంటిలో ఆ ఫ్లోర్ తుడుచుకోవటానికి ఆ బట్ట ముక్క కావాలి కదండి. లేదా వాటిని మెలిపెట్టి మడతెట్టి ముక్కలుగా చేసి తలగడ కింద కూర్చుకుంటాం కదండి, వాళ్ళకి ఇవ్వాలా మేము అని అనుకుంటున్నారేమో కొంతమంది. వాక్యము చెప్తున్నది యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఏమని వాక్యము సెలవిస్తూ ఉన్నదో. చాలా మంది ఆలోచన చేస్తున్నారు, నాకు వెలుగు రావటం లేదు, వెలుగు రావటం లేదు, వెలుగు రావటం లేదు అని అనుకుంటున్నారు. మరి ఎందుకు వెలుగు రావటం లేదు అని? న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్ములను కలుసుకోవటం లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని. ఎందుచేత వెలుగు కొరకు కనిపెట్టుచున్న కుటుంబాల్లో చీకటి ఇంకా తిష్ట వేసుకుని కూర్చు ఉంటున్నది. కారణం ఏమిటో తెలుసా?
దేవుని వైపు తిరగటం లేదు, దేవునితో నడవటం లేదు, యథార్థవంతంగా జీవించడం లేదు, న్యాయంగా బ్రతకడం లేదు. అవసరతలో, ఆపదలో, ఇబ్బందులు ఉన్న వారిని పలకరించటం లేదు. అక్కడ ఏమి రాయబడి తెలుసా? రక్త సంబంధికులకు ముఖము చాటేయటము. అయ్యో మా అన్నయ్య వచ్చేస్తున్నాడు, ఏమో మమ్మల్ని ఏమో డబ్బులు అడుగుతాడేమో, అదే రేపు డబ్బులు దాచేయండి. మా అక్క వచ్చేస్తుంది, మమ్మల్ని ఏమన్నా అడుగుద్దేమో, అర్జెంటుగా కూరను దాచేయండి. నీ రక్త సంబంధికులకు ముఖము చాటేయటము కూడా పాపమే. నీకు వెలుగు ఎప్పుడు వస్తుంది? ఇంకా కనీసం నీ తోడబుట్టిన వారిని కూడా నీవు ఆదరించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే నీ ఇరుగు పొరుగు వారిని నీవు ఏ విధంగా ఆదరించగలవు? అనాథ బిడ్డలను నీవు ఏ విధంగా ఆదరించగలవు? తల్లిదండ్రులు లేని బిడ్డలను ఏ విధంగా ఆదరించగలవు? భర్తను కోల్పోయి చాలా ఇబ్బందులు ఉన్న విధవరాలను ఏ విధంగా పరామర్శించగలవు? అలాగూ చెయ్యకపోవటం వల్ల కూడా నీ కుటుంబం మీదకి వెలుగు రావటం లేదు. నీ వెలుగు కోసం చూస్తుంటే ఏమవుతుంది? చీకటే ప్రాప్తిస్తూ ఉన్నది. ఆ మాటని మరి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ చీకటి ప్రాప్తించటము అనే దాని గురించి మనము 2 గంటలు వాక్యాన్ని ధ్యానించవచ్చు. ప్రాప్తిస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏంటి? చీకటి నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బ్రతుకులోకి, నీ జీవితంలోనికి చీకటి వచ్చేస్తుంది. ఈ 5 నీవు చెయ్యకపోవటం చేత. ప్రియులారా, ఆలోచించు. ఈ చీకటి ప్రాప్తించుట చేత నీవు ఎక్కడ బతుకుతున్నావంటే చీకటిలోనే మగ్గిపోతూ ఉన్నావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూస్తే వెలుగుకు చీకటితో ఏమి సొత్తు? మనం ఎలాగుంటున్నామో తెలుసా? చీకటిలో బ్రతికే వారితో సాంగత్యం చేస్తున్నాం. మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పట్టు? చీకటి వెలుగు కలుస్తాయండి. వెలుగు రాగానే చీకటి పారిపోతుంది, ఏ మాత్రము కలవదు. కానీ చీకటిలో బ్రతుకుతున్న మనుషులతో వెలుగులో ప్రసరిస్తారని ఆశపడి చర్చకొచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివి పాటలు పాడేవాళ్ళు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? చీకటిలో బ్రతికే వారితో సాంగత్యం చేస్తున్నారు. ఏం పొత్తు మీకు? ఎందుకు అలా ఉంటున్నారని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. కానీ కొంతమంది అంటున్నారు, లేదండి ఆ అమ్మాయి చాలా మంచిదండి, లేదండి ఆ సహోదరుడు చాలా మంచోడండి. కానీ ఆ సహోదరుడు రోజు అక్కడ తాగి వస్తుంటాడు, ఆ సహోదరుడితో మనము సాంగత్యం చేస్తూ ఉన్నాం. కొంతమంది అలా వాదిస్తూ ఉంటారు అని వాక్యం చెప్తూ ఉన్నది. యోబు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టయితే ఎవరన్నా చీకటిలో మగ్గిపోతూ ఆ చీకటిలో జీవిస్తూ ఆ చీకటి పనులు చేస్తుండేవారు ఏమన్నా తెలుసా? ఇది వెలుగే కదా అని వాదిస్తున్నారట. ఏది? చెడ్డ పని చేయటం మంచిదట, చెడు ఆలోచన కలిగి ఉండటం మంచిదట. ఇది ఎంతవరకు సమంజసమో యోబు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగని వారు వాదిస్తున్నారు. ఎవరు? చీకటిలో బ్రతికేవారు. మనము చీకటిలో బ్రతుకుతున్నామా లేదో పరిశీలన చేసుకోండి. ఈ చీకటిలో బ్రతికేవారు, చీకటి క్రియలు చేసేవారు, చీకటి నడతలు నడిచేవారు, చీకటి ఆలోచనలు చేసేవారు, చీకటిలో దౌర్జన్యాలు దౌర్షాలు చేసేటువంటి మనుషులు స్థిరంగా ఉండలేరు. వాక్యం చెప్తుంది 12వ అధ్యాయంలో, యోబు గ్రంథం 12వ అధ్యాయంలోనే 25వ వచనంలో ఎవరైతే చీకటిలో నడుస్తూ చీకటి పనులు చేస్తూ చీకటిలో పాపము చేసేవారు తడబడిపోతారు. చదవండి. వారు వెలుగు లేక చీకటిలో ఎలాగ నడుస్తారండి? తడబడిపోతారు. ఎందుకని? చీకటిలో ఉన్నారు కనుక వాళ్ళకి ఏమీ కనిపించదు, కన్ను మిన్ను కానదు, వర్షవావులు తెలియదు, చిన్న పెద్దలు గ్రహించరు. తనకంటే పెద్దవారిని కూడా వ్యభిచారపు ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు. సహోదరి అవుతుందని తెలిసి కూడా అలాంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారు చీకటిలో నడుస్తున్నారు గనక తడబడిపోతున్నారు. కళ్ళు కనపడటం లేదు వాళ్ళకి.
కళ్ళుకి కొవ్వెక్కుతూ ఉన్నది, మనసుకు కొవ్వెక్కుతూ ఉన్నది. ఆ కారణం చేత వారు చీకటిలో తరబడిపోతూ ఉన్నారు. మీరైతే వెలుగు సంబంధులుగా బ్రతకాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తుంది వాక్యం, మీరు వెలుగు సంబంధులుగా బ్రతకండి, చీకటి సంబంధులుగా కాదు. ఒకవేళ మీరు వెలుగు సంబంధులుగా బ్రతికితే ఆలోచన కలిగి ఉంటారు, నేను చేసేది తప్పేమో అని, నేను ఆలోచించేది తప్పేమో అని మనస్సు పెట్టి మీరందరూ వెలుగు సంబంధులను దేనికి పగలు సంబంధులై ఉన్నారు. పగలు పాపం చేస్తాడండి. పగలు పాపం చేసేవాడు ఆ 10 మంది 20 మంది తిరిగేటువంటి రోడ్లో పాపం చేయగలుగుతాడా? అదే చీకటి సంబంధి. ఆ చీకటిలో ఆ పంచాయతీ వారు, మున్సిపాలిటీ వారు వేసిన లైట్లు వెలిగితే ఆ వెలుగులో తాను చేసే పాపము ఎవరికన్నా కనిపిస్తుందేమని లైట్లు పగులుగొట్టి మరీ పాపము చేస్తూ ఉన్నారు. అందుచేత మీరు ఎలాగుండాలట? వెలుగు సంబంధులుగా ఉండాలి. లేకపోతే ఆయన ఏం చేస్తారో తెలుసా? వెలుగును చీకటిని వేరు చేసేస్తాడు దేవుడు. మేము వెలుగులో బతుకుతున్నామనే భ్రమలో ఉండొద్దు, మేము వెలుగులో జీవిస్తున్నామనేటువంటి ఆలోచన కాదు. వెలుగులో ఉన్నారు అని తెలియాలి అని అంటే ఆయనను వెంబడించేవానిగా ఉండాలి. ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఎవరిని? వెలుగును చూశాడంట, ఇది మంచిది అన్నాడంట. మరి నువ్వు వెలుగులో లేకుండా చీకటిలో బ్రతికితే నిన్ను మంచివాడు అంటారా? నువ్వు వెలుగులో లేకుండా చీకటి బతుకుతుంటే నీవు మంచిదానివని అంటారా? ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి. దేవునికే కనిపించింది వెలుగు మంచిది అని, దేవునికి కనిపించింది కాబట్టి ఆయన ఏం చేశాడు? చదవండి, దాని కంటిన్యూషన్ చదవండి. వెలుగును చీకటిని వేరుపరిచెను. అందుకే మీరు వెలుగులో ఉన్నవారు చీకటితో మీకు సాంగత్యం ఏమిటి? వెలుగులో బ్రతుకుతున్నవారు చీకటి పనులు చేసేవారితో మీరు ఎందుకు సాన్నిహిత్యంగా ఉంటూ ఉన్నారు? చూడండి ప్రియులరా, ఒక ఆఫీసర్ గారు నాతో మాట్లాడుతూ ఒక 3 రోజుల క్రితం వారు అన్య కుటుంబంలో నుంచి దేవుని యొక్క పిలుపు మేరకు దేవుని సన్నిధిలోనికి వచ్చి బాప్తిస్మము పొంది మారు మనసు పొంది చర్చికి వెళుతున్నారండి. ఆ ఆఫీసర్ గారి యొక్క గృహంలో వృద్ధురాలు ఒక ఆమె చనిపోయింది. ఆమె కూడా బాప్తిస్మం తీసుకున్నామే. అప్పుడు వారి బంధువులందరూ వచ్చి చనిపోయిన శవాన్ని క్రైస్తవుల ఆచారం ప్రకారం పెట్టిలో పెట్టుకుని తీసుకువెళితే మేము ఎవరో రామన్నారట. ఓకే, మీరు రాకపోతే మానేయండి, మేము దేవునిని నమ్మాము, దేవుని విశ్వసిస్తున్నాము, దేవుని సన్నిధికి వెళుతున్నాము కాబట్టి మీరు వచ్చినా రాకపోయినా మాకు పర్వాలేదు. మా సంఘం 80 మంది ఉన్నారు, ఈ 80 మంది కలిసి మా తల్లిగారి యొక్క సమాధి కార్యక్రమం నిర్వహిస్తాము అని కరాఖండిగా చెప్పారు. వారు అన్యులు, వారు ఆ సమాధి దొడ్డిలోనికి రాలేదు. వీరు అన్య కుటుంబంలో నుంచి దేవుని వెలుగును రుచి చూచిన కుటుంబంగా ఉండి క్రైస్తవ ఆచార ప్రకారమే సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరొక సంఘటన, విచారకరమైన సంఘటన. ఇటీవల మన ప్రాంతంలో ఒక పాస్టర్ గారు చనిపోయారు. చనిపోవటానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన అన్య కుటుంబంలో నుంచి దేవుణ్ణి నమ్మి, దేవుని విశ్వసించి బాప్తిస్మం పొంది దేవుని సేవకునిగా ముందుకు కొనసాగుతున్న ఆయన వయస్సు రీత్యా కావచ్చు, పరిస్థితుల కారణంగా చనిపోయారు. ఆయన ఈ చనిపోయినటువంటి పాస్టర్ గారి యొక్క సమాధి చేయటానికి
వారు బంధువులు సొంత అన్నతమ్ములు వచ్చి అన్నారట, ఈ సొంత అన్నదమ్ములు మీరు క్రైస్తవుల ఆచార ప్రకారం పెట్టెలో పెట్టుకుని తీసుకెళ్తే మేము రాము అని అన్నారు. ఆలోచన చేయండి. అయినప్పటికీ దైవజనులందరూ ఏకమై ఆయన్ని క్రైస్తవ ఆచార ప్రకారమే భూస్థాపిత కార్యక్రమం నిర్వహించారు. వారు వెలుగును విశ్వసించారు గనక, వెలుగును వెంబడించారు గనక వెలుగు రేఖలు ప్రసరించ చేసే కార్యక్రమంలో ఉన్నారు గనక అట్టి రీతిగానే కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి నీవు వెలుగు సంబంధిగా బ్రతుకుతున్న నీవు చీకటి సాంగత్యం ఏంటి నీకు? ఆలోచించారా? పరిశీలించుకోండి. దేవుని వాక్యము చెబుతున్నది వెలుగుకు చీకటితో సాంగత్యం ఏమిటి? పొత్తు ఏమిటి అసలు? అలాంటి పొత్తు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే చీకటిని వెలుగును ఆయన వేరు చేస్తాడు. అందుచేత ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ లోకానికి వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏమి చేయాలి చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. త్వరితంగా చదవాలి. యాకోబు వంశస్థులారా రండి. దేవుని వాక్యం ఇప్పుడు చెప్తుందండి, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. నడుస్తామా? మనమందరము వెలుగులో నడుద్దామా, చీకటిలో నడుద్దామా? ఆలోచన చేసుకోవాలి. ఈ యేసుకృప వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. మీరు వెలుగులో నడుస్తారా, చీకటిలో నడుస్తారా? వెలుగు సంబంధులుగా ఉంటారా, చీకటి సంబంధులుగా బ్రతుకుతారా? మీకు మీరే నిర్ణయం చేసుకోండి. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 చదివితే మనకు తెలుస్తున్నది, మిమ్ములను చీకటి కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగు ఉండగానే ఆ వెలుగులో నడవండి అని వాక్యము చెప్తూ ఉన్నది ప్రియులారా. అందుచేత ఇక నుంచి మీరు ఇప్పటి వరకు వెలుగులో నడుచుకోలేని వారిగా ఉన్నారేమో పరిశీలన చేసుకోండి. మీ హృదయాన్ని అడగండి. దేవుని వాక్యము ఇట్టి రీతిగా బోధిస్తున్నది కనుక, అయ్యో నేను ఇప్పటి వరకు వెలుగులో లేదు చీకటిలో బ్రతుకుతున్నానేమో అని నీవు ఆలోచించుకున్నట్లయితే లూకాసువార్త 11వ అధ్యాయంలో 34, 35, 36 వచనాలు గమనిస్తే, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకోవాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఒకవేళ నేను వెలుగులో బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావేమో, ఒకవేళ ఆ వెలుగులో నీవు నిజంగా ఉన్నావేమో, ఉంటే ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. ప్రలోభాలకు లొంగిపోయి, ఆశలకు లొంగిపోయి, అధికారానికి లొంగిపోయి, భయానికి లొంగిపోయి పాపం వైపు పరుగులెడుతున్నారేమో. అలాగు నీవు నడిచినట్లయితే నీ వెలుగంతా మళ్ళీ చీకటి అయిపోతుంది. కాబట్టి మీరు వెలుగు, మీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండకుండా మీరు చూచుకోవాలి. అట్టి రీతిగానే మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనకి తెలియపరచబడినటువంటి మాట ఏమిటంటే, మీరు వెలుగులో ఉన్న ప్రకారం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగి ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వల్ల ప్రతి పాపం నుండి మనకు విడుదల ఇచ్చి మనలను పవిత్రులుగా చేస్తారు. ఎప్పుడు? ఆయన వెలుగులో ఉన్నాడు కనుక ఆయన వెలుగులో మనము నడిచినప్పుడు మన పాపాలన్నీ కొట్టివేస్తాడు, మన పాప క్షమాపణ కలుగ చేస్తాడు. నీవు తెలుసో తెలియకో పాపము చేసి ఉన్నప్పటికీ కూడా ఆయన వెలుగులో నీవు నడిచినట్లయితే నీ పాపాలన్నీ ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుచేత మీరేం చేయాలో తెలిసే ఇక నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మీరేం చేయాలో వాక్యం సెలవిస్తున్నది. ఇప్పటి వరకు మీరు చీకటిలో బ్రతికితే వెలుగులోకి రండి, వెలుగులో ఉన్నటువంటి వెలుగు ఆయన వెలుగు కనుక ఆయన వెలుగులో మీరు నడుచుకుంటూ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు
మీ వెలుగు ప్రకాశింపనీయాలి. మిమ్మల్ని తిట్టిన వారిని తిట్టకుండా, కొట్టిన వారిని కొట్టకుండా, మాట అన్న వారిని మాట అనకుండా మీరు దేవునికి అప్పగించి దేవుని వాక్యానుసారము అంటే ఆయన వెలుగు చొప్పున మీరు నడుచుకున్నట్లయితే, ఆయన వెలుగులో మీరు నడుచుకున్నట్లయితే మీరు సత్క్రియలు చేస్తారు. ఆ సత్క్రియలు చేసినట్లయితే నీ వెలుగు ఎదుటి వారికి ప్రకాశింపబడుతూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి సంగమ, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించు. ఏమిటి వెలుగు? ఏమిటి వెలుగు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదివినట్లయితే సమస్తమైన వెలుగు ఫలము అనగా ఏమిటి? ఈ వెలుగు యొక్క ఫలము ఏమిటి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబరచాలి. అది వెలుగంటే ఏమిటి? చుట్టూ లైట్లు కట్టుకోవటం వెలుగు కాదు. వెలుగు అంటే ఏమిటి అంటే 1 మంచితనము, 2 నీతి, 3 సత్యము అనే వాటిని మీరు పట్టుకోవాలి. అదే వెలుగు ఫలము. అట్టి రీతిగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబం మీదకి దేవుని వెలుగు రాబోతూ ఉన్నది. యథార్థవంతంగా నీవు బ్రతికినట్లయితే, నీతివంతంగా నీవు జీవించినట్లయితే, దేవుని అనుసరించి నీవు నడుచుకున్నట్లయితే ఆయన వెలుగు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మీరు చీకటిలో మగ్గిపోతుంటే ఆ చీకటిలో నుంచి మీకు వెలుగునివ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తున్నది. ఆయా 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటి సాక్ష్యం అని మనము గమనించుకుంటే, మీరు ఒకవేళ చీకటిలో ఉంటే, తెలుసో తెలియక ఇప్పటి వరకు చీకటి జీవితము నీలో ఉంటే, ఆ చీకటి జీవితంలో నుంచి నీకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను మీరు ప్రాచుర్యము చేయాలి. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఎక్కడి నుంచి పిలిచాడైనా? చీకటిలో మగ్గిపోతున్న మిమ్ములను వెలుగులోనికి పిలిచాడు. ఆ వెలుగులోనికి పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయములను మనము తెలియపరచాలి. యేసుక్రీస్తు నా జీవితంలో వెలుగునిచ్చాడు అని ఎప్పుడు చెప్పగలుగుతావు? నీవు ఆ వెలుగును అనుభవించినప్పుడు కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు నా కుటుంబంలో వెలుగునిచ్చాడు అని నీవు ఎలా చెప్పగలుగుతావు? నీ కుటుంబము ఆశీర్వదించబడినప్పుడు చెప్పగలుగుతావు. మరి ఆశీర్వదించబడాలంటే నీవు యథార్థవంతంగా జీవిస్తున్నావా? నీతివంతంగా బ్రతుకుతున్నావా? అలా జీవించినట్లయితే నీ యొక్క చీకటి జీవితాన్ని వెలుగుమయంగా ఆయన మార్చగలడు గనక, అలాగూ మార్చిన తర్వాత ఆయన యొక్క గుణాతిశయములను నీవేం చేయాలి? ప్రాచుర్యము చేయాలి, తెలియపరచాలి అందరికీ. నా యేసుక్రీస్తు ప్రభువు వారు నా జీవితంలో ఇలా చేశారు, నా బ్రతుకులో ఇలా చేశారు అని అందరికీ తెలియపరచాలి. సాక్షిగా ఉండాలి. యోహాను గారు సాక్షిగా ఉన్నాడు. ఈ లోకానికి దేవుడు వెలుగై వచ్చాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. నీవు కూడా నీ జీవితంలో వచ్చే వెలుగును గూర్చి సాక్షిగా నీవు ఉండాలి. అట్టి సాక్షిగా నీవు ఉండాలంటే నీ జీవితంలో వెలుగు రావాలి, నీ బ్రతుకులోకి వెలుగు రావాలి. ఆ వెలుగు రావాలంటే నీ బ్రతుకు మారాలి, నీ జీవితము మారాలి. అలాగ మారినట్లయితే ఆయన నీ మీదకి, నీ కుటుంబం మీదకి వెలుగును ప్రసరింపచేస్తాడు. అట్టి వెలుగు నీ జీవితంలో పొందుకునేలాగన మీరందరూ ప్రార్థనాపూర్వకముగా ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యము దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.